भद्राय रामवेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम वरदाग्रज राम राम श्रीराम राम रघुनाथाय राम राम श्रीरामचन्द्र चरणौ शरणौ प्रपद्ये। హరే కృష్ణ. నిన్న మొట్టమొదటి రోజు డ్రామా ఫెస్టివల్ అయింది. డ్రామా ఫెస్టివల్లో 2 చేశారు. ఒకటి లౌల్యం. ఇంద్రద్యుమ్న మహారాజు, అవంతి దేశానికి రాజైన ఇంద్రద్యుమ్న మహారాజు ఎలా జగన్నాథుడి కోసం తహతహలాడారో, ఎలా జగన్నాథుడు నీలమాధవుని చూడ్డానికి ఎంత పరితపించారో, ఎలా నీలమాధవు జగన్నాథుడయ్యాడో అనే డ్రామా మొట్టమొదటి డ్రామా. రెండవది హనుమంతుడి గురించి, హనుమంతుడి యొక్క లీలలు. 2 డ్రామాలు నిన్న రాత్రి అయ్యాయి. ఈరోజు ఇంకా 2 జరగబోతున్నాయి అన్నమాట. 2 నిన్న అయ్యాయి, 2 ఈరోజు. రేపు మేము పొద్దున పూట బయలుదేరి రాసబిహారి మందిరానికి వెళ్ళి అక్కడ శిల జయపతాక స్వామి మహారాజు వారిని కలుసుకొని అక్కడ నుంచి గోవర్ధన్ ఈకో విలేజ్కి వెళ్తాం. మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా భగవత్ సంబంధమైన విషయములు. ఈరోజు కూడా నాకు ఎక్కువగా టైం లేదు కాబట్టి 2 విషయాలు మనం మాట్లాడుకొని ముగించుకుందాం. భగవత్ సంబంధమైన విషయములు మనం మరలా 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 వినడానికి ప్రయత్నం చేయాలి. వృత్రాసురుడి యొక్క లీల నిన్నటి రోజు మనం విన్నాం. ఎంత గొప్ప అద్భుతమైన లీల. విన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి అని అంటే, ఎలా ఆ భక్తుడికుండే లక్షణాలు నాకు కూడా వస్తాయి. అసలు ఎలా ఆ భక్తుడు ప్రార్థన చేశారు, ఆయన యొక్క మనసులోని భావం ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. నేను ఎక్కడ నా జీవితంలో తప్పులు చేస్తున్నా, ఏ విధంగా నన్ను నేను మార్చుకోగలిగితే ఆ భక్తుడిలా అవ్వగలను, ఏమేమి మంచి విషయాలు మనకి నేర్పిస్తున్నారు. భాగవతంలో, రామాయణంలో ఉండే ఈ గొప్ప గొప్ప భక్తులు అన్నీ కూడా మనం తెలుసుకోవలసినవి. చాలా ముఖ్యంగా మనందరం అర్థం చేసుకోవలసినవి. అంటే వీటిని కానీ మనం అర్థం చేసుకున్నాం, వినటం ఎందుకు, వినటం
ఈ పర్పస్ కోసం అన్నమాట. భగవంతుడికి దగ్గర అవ్వటం కోసం. ఇలా కానీ మనం వినగలుగుతాం. ఇది మన మనసులో కానీ మనం పెట్టుకోగలిగితే మనకి తప్పకుండా ఆ భగవత్ కృప అనేది లభిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. నిన్న డ్రామాలో సీతారాముల యొక్క వేషం క్యారెక్టర్ ఇద్దరు ప్లే చేశారు. వాళ్ళు తెలుగు వాళ్ళనమాట. అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళ స్టేజ్ పైన అందరూ మహారాజుల వారితో మాట్లాడుతున్నప్పుడు సీతారాములు ఇద్దరు వచ్చారు. ప్రభుజీ బ్రహ్మాండంగా వింటాం భాగవత రామాయణాలు, మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటున్నాము అని. కాబట్టి మంచి మంచి విషయాలు తెలుసుకోవటం, మంచి మంచి విషయాలు మనకి అర్థమయ్యేటట్టుగా మనం వంట పట్టించుకోవటం దేని వల్ల అవుతుంది అని అంటే కేవలం భగవత్ కథ శ్రవణం మాత్రమే, వాటి వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి అటువంటి శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ మూడు కూడా మనకి ముఖ్యంగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ మూడు మనకు ఉండాలి. కేవలం వినేసి వదిలేయకూడదు. విన్న వాటి గురించి మనం మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసిన విషయాలన్నింటినీ కూడా మనం ఎలా మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు అని కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. నిన్న ఎంతో మంది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు వచ్చారు. ఉదయానంద ప్రభు, పరం పూజ్య గిరిరాజ్ స్వామి మహారాజ్, బిందు మాధవ ప్రభు, తర్వాత ప్రభుపాదుల వారి శిష్యులు కాదనుకోండి, కానీ మనకి కీర్తన చేస్తారు మాధవ ప్రభు అని ఆయన ఇచ్చారు. చాలా మంచి ప్రోగ్రాం, ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రాం, మంచి భగవత్ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఎంతో స్వీట్ గా అవగతం చేసే ప్రోగ్రాం. మీకు చెప్పినట్టుగా ఆ డ్రామా లింక్స్ అన్ని కూడా మీకు మళ్ళీ పంపించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని రోజులు పడుతుంది. నేను కొద్దిగా ఫ్రీ అయ్యాక వాటిని కంపైల్ చేసి మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చక్కగా శ్రవణం చేద్దాం. ఏ విధంగా భగవంతుని మనం లోపలికి సోక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేము మీకు ఇది పంపిస్తాను ఈరోజు. కొన్ని డ్రామాలో నిన్న ఫోటోలు అవన్నీ కూడా జపా గ్రూపులు పంపిస్తాను కొద్దిసేపు అయ్యాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొద్దిగా చాలా బిజీగా హెక్టిక్ గా నడుస్తుంది ఇక్కడ స్కెడ్యూల్స్. కాబట్టి కొద్దిగా మనం ప్రశాంతంగా రామాయణంలోకి, రాముడి యొక్క అద్భుతమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గోవర్ధన్ ఈకో విలేజ్ కి నేను వెళ్ళిపోయాక. సేవ అన్నిటికంటే ప్రధానం. ఇది మన జీవితంలో అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. మీరు చూడండి, సుమిత్రమ్మ ఎప్పుడైతే లక్ష్మణ స్వామి వెళ్తున్నారో ఒక చేతావ్ని ఇస్తుందన్నమాట. ఏంటో తెలుసా? ఓ ఈ రాముడిని చూస్తూ కూర్చోకు,
రాముని చూస్తే కూర్చున్నావనుకో ఇంకా నువ్వు ఏ సేవ చేయలేవు. కాబట్టి నీ దృష్టి సేవ పైన పెట్టు. రాముడి యొక్క అందం ఎంత గొప్పది అనంటే ఆయనను చూస్తూ ఉంటే ఇంకేం గుర్తురావు. కాబట్టి మన యొక్క ఓయ్! मुझे सेवा में जाना है. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యొక్క భగవత్ సేవ, భగవత్ కైంకర్యం. కాబట్టి మనం ఈ ఎసెన్స్ మనం వింటున్నాం, మనం అన్నీ చేస్తున్నాం. వీటి యొక్క ఎసెన్స్ ఎక్కడికి రావాలి అనంటే భగవంతుడికి సేవ చేసుకునే ఒక ఇచ్ఛ మనకి కలగాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. మళ్ళీ రేపు పొద్దున కలుసుకుందాం.